హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ప్రేరణ. థంబ్‌నెయిల్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఆ డేవిడ్ బుజ్జిపాప అనమాట. సో, వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. మార్నింగ్ ఇప్పుడే బుజ్జిపాప లేసింది. మార్నింగ్ ఎలా ఉంటదనేది ఇప్పుడు మీరు చూడండి. గుడ్ మార్నింగ్ నన్నయ్య. మామ్మ. కెన్ యూ సే డాడా? డాడా. గెట్ అప్ బంగారు గెట్ అప్. ఓ కెన్ యూ సే మామ? అత్త కాదు మా అమ్మ. సో, వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ బుజ్జిపాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. బుజ్జిపాపకే కాదు మాకు కూడా టిఫిన్స్ చేయాలి కదా! దానికన్నా ముందు బుజ్జిపాప వాళ్ళ నాన్నకి ఇక్కడ నేను టొమాటో సూప్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. ఎందుకంటే వాళ్ళ నాన్న నాకు అడిగాడనమాట టమాటో సూప్ నాకు చేసి అని చెప్పేసి. సో, ఇన్‌స్టంట్ మిక్స్ ఉంటాయి కదా సూప్స్‌వి అవి నేను తెచ్చిపెట్టాను ఇంట్లో. సో, ఇక్కడ నేను ఆ మిక్స్ కలుపుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుజ్జిపాపకి ఇవాళ రాగి మాల్ట్ పెట్టాలనుకుంటున్నా. సో, అది పెట్టేసి నేను ఇక్కడ ఇంట్లో కొన్ని వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. ఏం తల్లి కోసేపు ఆడుకోనా? బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఎత్తుకుంటావు. ఏం చేసి బొమ్మలు చూస్తున్నావా? ఓకే నాన్న, బొమ్మలు చూస్తున్నావా? చూడు. సో డైలీ రొటీన్ అనమాట. బుజ్జిపాప ఇన్నే ఉంటుంది, ఇక్కడ నుంచి దిగదు. సో ఇట్లా ఏ వర్క్ చేసినా బుజ్జిపాపను ఎత్తుకొనే నేను చేయాలి. అది మ్యాటర్. అడిడా మ్యాటర్. ఇక్కడ ఉన్నంత సేపు నవ్వుతుంది బుజ్జిపాప. కిందికి దింపంగానే చూడు ఒకసారి. ఇది గైస్ పరిస్థితి. నేను ఏం చేస్తే ఏం చేద్దాం నాన్న? అది కాలుతుంది కదా. ఆగో ఏగో. ఇవన్నీ ప్రాబ్లమ్సే ఇంట్లో అత్తయ్య లేనప్పుడే అనమాట. అత్తయ్య ఉంటే మాత్రం మొత్తము బుజ్జిపాపని అత్తయ్యకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అత్తయ్యనే ఆడిపిస్తది, చూసుకుంటదనమాట. అండ్ బుజ్జిపాప కూడా ఏం సతాయించదు. అత్తయ్య దగ్గరే ఉంటది. సో, ఎట్లో గట్లా లాస్ట్‌కి బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాము. ఈజీగా ఇవే అయిపోతాయి అని చెప్పేసి ఇవి చేసినామనమాట. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ నాన్న ఇవాళ మ్యాగీ తినాలనిపిస్తుందని చెప్పినాడు నాతోని. సో, మ్యాగీ ఇంకా సూప్ చేసిన. మ్యాగీ తింటారా ఎవరైనా చిన్నపిల్లలు? ఇది చూడు, నన్ను అమ్మని చూడు. మ్యాగీ తింటారా ఎవరన్నా? ఏయ్ దొంగ పిల్ల. హలో తీసేనా? చి కొగ్గు ఏందన్నా ఇది? చిన్నవే హాయ్ ఓకే. నువ్వు ఓం చేసినానా నన్నయ్యో? అట్లా తినొచ్చా మ్యాగీ? తప్పు కదా. తెచ్చి ఏయ్ ఇల్లంతా ఎట్లా చేసినావు చూడు నాన్న అసలు. ఓ నాన్న. ఇప్పుడే బుజ్జిపాప నేను ఫ్రెష్ అప్ అయిపోయినామన్నమాట. సో బయటకు వెళ్తున్నాము. ఎందుకని చెప్పేసి ఇప్పుడు వీడియోలో కంటిన్యూ చేస్తా. బాయ్ చెప్పేనా? బాయ్. భలే చెప్తుంది బాయ్. సో బాయ్. అప్ప చేయి అమ్మకి. అమ్మకి చేయి. అమ్మ చీక్కి ఇక్కడ చేయొచ్చు కదా. సో వావ్, నీ ఫేవరెట్ వచ్చినాయి నాన్న. మీకు గొర్రెలా కింద బుజ్జిపాప ఫేవరెట్ అనమాట. డైలీ ఆఫ్టర్నూన్ వస్తాయి ఇవి. సో వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది కాసేపు.
సో, బుజ్జి పాపకి ఫేవరెట్ అనమాట. గోట్ గానీ, షీప్ గానీ, బఫెలోస్ గానీ అట్లాంటివి ఏవైనా డాగ్స్ అయినా అట్లాంటివి చాలా ఇష్టము. ఇంగ వాటిని జూసుకుంటా చాలా ఎక్సైట్ అయితుంటది. సో, అట్లా కొంచెం సేపు వాటిని జూసిన తర్వాత నెక్స్ట్ బుజ్జి పాపది ఆర్డర్ వచ్చింది. సో, మేము ఆర్డర్ రిసీవ్ జేసుకోవడానికి ఎళ్ళినామనమాట. సో, వెంటనే ఆర్డర్ రిసీవ్ జేసుకున్నాము. ఇక్కడ నేనేం కాన్వర్జేషన్ జెప్తున్నా అని జెప్పేసి వినండి మీరు బుజ్జి పాపతోని. నేను లోపల చూపిస్తా ఏముందనేది అన్బాక్స్ చేస్తాం. ఇప్పుడు మేము ఇది అన్బాక్స్ చేసిస్తాము. యాహూ! ఏం ఎక్స్ప్రెషన్ ఇయ్యాలి గైస్, ఇంతే సేమ్ వాళ్ళ నాన్ననే. మాకు నవ్వు వచ్చినా మేము నవ్వము, మాకు ఏడుపు ఒకటే వస్తుంది అన్నమాట. అది చోలెట్లు మూసుకోవాలి, చూపించు. బంగారు తల్లి, నీకు ఈ టాయ్ కావాలా? టాయ్ కావాలా వద్దా? ఏం చేద్దాం నాన్న? అది ఏం చేయను చెప్పు, అమ్మకి చెప్పు. ఏం చేద్దాం? ఏం చేద్దాం రా? ఓపెన్ చేద్దామా? ఓపెనా? ఓపెనా? ఎలా చేయాలి ఓపెన్? అది కొద్దిగా అంతే, 2 మాటలు వచ్చినాయి, 3వ మాట రాదు ఇంకా. సరే కూర్చో, ఓపెన్ చేద్దాం. కూర్చో, చెప్పిన మాట వింటావు నాన్న. ఎంత క్యూట్ ఉన్నావు నాన్న. ఫ్లై ఆపచ్చి. ఇప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ దానిపైనే ఉందన్నమాట, ఇంకెక్కడ చూడదు. అది ఓపెన్ చేయాలి ఎట్టి పరిస్థితిలో. సరే ఓపెన్ చేద్దాం నాన్న. సో, ఇక్కడ ఆర్డర్ ఓపెన్ చేస్తున్నామనమాట. యాక్చువల్‌గా ఈవినింగ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత. కానీ బుజ్జి పాప ఆగేలా లేదనమాట. డైరెక్ట్ తెచ్చి ఓపెన్ చేయమని చెప్తుంది నాకు, పెట్టేసి నా చేతిలో. సో, ఇంక లేట్ చేయకుండా ఇక్కడ ఆర్డర్ ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేస్తుంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నా అని అర్థమైంది బుజ్జి పాపకి. అండ్ వీడియోలో చూస్తుంది. అండ్ ఆ డ్రమ్ నా చేతిలో ఏదైతే బాక్స్ ఉందో దాన్ని చూస్తుంది. అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే దాన్ని తీసి ఆడదామని చెప్పేసి. అండ్ దానికి అర్థమైంది అది దాని టాయే అని చెప్పేసి. ఎందుకంటే నేను చెప్పిన ఆల్రెడీ నీ టాయ్ వచ్చింది ఇందులో, నీ డ్రమ్ వచ్చింది అని చెప్పేసి. ఇది సెకండ్ టైమ్ అనమాట నేను పెట్టడము. ఆల్రెడీ ఫస్ట్ టైం పెట్టింది క్యాన్సిల్ అయిపోయింది, మరి ఎందుకో తెలీదు. అండ్ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టిన. సో, ఇప్పుడైతే ఫైనల్లీ మనకి రిసీవ్ అయితే అయిపోయిందనమాట ఆర్డర్. సో, ఇది ఓపెన్ చేసిన తర్వాత బుజ్జి పాప ఎలా రియాక్ట్ అయిందని చెప్పేసి నెక్స్ట్ క్లిప్‌లో యాడ్ చేసిన చూడండి. ఇది ఓపెన్ చేస్తుంటే కూడా దానికి పేషెన్స్ ఆగలేకపోతుందనమాట. సో, దాన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తే తీసేద్దాము, ఆడేద్దాము అని చెప్పేసి చూస్తుంది. సో, ఫైనల్లీ అది నాతో ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా అనమాట. సో, చూసేసింది ఫైనల్లీ. తన మొహంలో నవ్వు చూడండి, మెల్లిగా వస్తుంది. అండ్ బయటకి తీసిన తర్వాత ఇప్పుడు బుజ్జి పాప ఎక్స్‌ప్రెషన్ చూడండి మీరే. అండ్ బుజ్జి పాప గురించి మీకొకటి చెప్పాలనుకుంటున్నా. ఏంది తెలుసా? నవ్వొస్తది. కానీ అస్సలు నవ్వదు. చాలా డీసెంట్‌గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తది. అది ఎవరి క్వాలిటీ తెలుసా మీకు? వాళ్ళ నాన్నదనమాట. వాళ్ళ నాన్నకి ఎంత నవ్వొచ్చినా ఆపుకుంటాడు. సేమ్ అదే టైప్ ఎంత డీసెంట్‌గా బిహేవ్ చేస్తదంటే గట్టిగా నవ్వడం గానీ, అట్లాంటియి ఏం చెయ్యదు. కాకపోతే ఒక్కొక్కసారి నవ్వుతది. మరి దాని మూడే మూడు. చాలా క్వాలిటీస్ అయితే వాళ్ళ నాన్నయే వచ్చినాయనమాట. డీసెంట్‌గా బిహేవ్ చేయడము, కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండడము. ఈ ఏజ్‌లోనే ఇట్లాంటివి నేను కొన్ని అబ్జర్వ్ చేస్తున్నా చిన్నదాని దగ్గర. కానీ యాక్చువల్‌గా నాకట్లా నచ్చుతది చిన్న పాప దగ్గర. అండ్ బుజ్జి పాప పర్సనాలిటీ గూడా చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటదనమాట. పిచ్చి పిచ్చిగా అరవడం గానీ, గట్టి గట్టిగా అట్లా చేయడం గానీ ఏముండదు. ఓన్లీ బుజ్జి పాపకి కోపమొచ్చేది ఒక్కటే ఒక్కటి, నేను చిన్నదాన్ని కింద దింపితే మాత్రం దానికి నచ్చదనమాట. ఆ ఒక్క విషయంలోనే క్రాంకీ ఉంటది. మిగతా అంతా చాలా మంచిగుంటది. జస్ట్ నేనేం జేయాలి అంటే బుజ్జి పాపని నా దగ్గరనే బెట్టుకోవాలి. దానికి కింద పెట్టినా, పక్కకొదిలేసినా బుజ్జి పాపకి అస్సలు నచ్చదు. ఆ ఒక్క విషయంలో మాత్రమే సతాయిస్తది. మిగతాదంతా బుజ్జి పాప చాలా క్యూట్‌గా బిహేవ్ చేస్తది. అది ఏ విషయంలో అయినా సరే. అండ్ ఇక్కడ అది నాకు ఓపెన్ చేయడానికి స్క్రూ డ్రైవర్ దొరకట్లేదు ఇంట్లో. సో, నేను ఆలు పీలర్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తున్నా అనమాట. ఆ గ్యాప్‌లో ఆ స్టిక్స్‌తో ఆడుతుంది మన బుడ్డిది. సో, అది డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మనకు గావాలి గాబట్టి, అలా సైలెంట్‌గా వాటితో ఆడుకుంటూ కూర్చుంటుంది. నేను కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఇక్కడ నేను ఫాస్ట్‌గా ఫిట్ చేసేస్తున్నా అనమాట. సో, నేనిక్కడ అదే చెప్తున్నా ఇందులో సెల్స్ ఏస్తా అని జెప్పేసి. సో, నేనక్కడ సెల్స్ కూడా పెట్టేసిన. అండ్ పెట్టిన తర్వాత బుజ్జి పాప చూడండి దాంట్లో వచ్చిన సౌండ్‌ని ఎట్లా రియాక్ట్ అయిందని జెప్పేసి. ఇది పెట్టేసిద్దాం. Push the sky button to hear a song.
మళ్ళీ ఇట్లా కొట్టు. వెళ్దామా బయటికి? వెళ్దామా నాన్న పోయి చూద్దాం. అండ్ నెక్స్ట్ బయటికెళ్ళాలి అని చెప్పినాను గదా! సో, మేము మార్ట్‌కెళ్ళిండే అనమాట. ఎందుకంటే ఇంట్లోకి కొన్ని వెజిటబుల్స్ తీసుకొద్దామని జెప్పేసి. అండ్ ఇక్కడ ఫాస్ట్‌గా వెజిటబుల్స్ కూడా తీసేసుకుంటున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ లంచ్ టైమ్ అయిపోయింది. బుజ్జి పాప కూడా మళ్ళీ తినిపెట్టాలి అండ్ పడుకోబెట్టాలి అండ్ ఇంటికొచ్చేసినామనమాట. ఇంటికి రాగానే ఇక్కడ ఫాస్ట్‌గా నేను వెజిటబుల్స్ కట్ చేసిన. ఇవాళ నేను ఆలు కర్రీ చేయాలనుకుంటున్నా అనమాట. అండ్ అందుకే ఫాస్ట్‌గా ప్రిపేర్ చేస్తున్నా. నేను ఈ ప్రిపేర్ చేసే గ్యాప్‌లో బుజ్జి తల్లి కూడా ఆడుతుంది. నన్నేం డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఎలా ఆడుతుందో చూడండి. నేను ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తున్నా చూసేయండి. కర్రీ చేయడానికి ఇక్కడ వాష్ చేసి పెట్టిన పొటాటోస్ అండ్ పోపుకి అవన్నీ కట్ చేసి కూడా పెట్టుకున్నా. అండ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. అండ్ క్విక్‌గా, ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే ఇక్కడ నేను పోపు చేద్దామనుకుంటున్నా. ఆలు ఫ్రై చేద్దామనుకుంటున్నా. అండ్ ఇక్కడ పోపు వేసేసి అండ్ నేను పోపులో ఏం చేస్తా అంటే హింగ్రాజ్ యాడ్ చేస్తా. ఎందుకంటే అది ఫ్లేవర్ చాలా బావుంటదని. మోస్ట్‌లీ అన్ని కర్రీస్‌లో ఇంట్లో అత్తయ్య కూడా ఏస్తారనమాట. సో, అది నాకు కూడా అలవాటయిపోయింది. అండ్ ఇక్కడ నేను అది హింగ్రాజ్ వేయడం చూయించలేదు క్లిప్‌లో. కానీ నేను ఏస్తానది. సో, ఇక్కడ ఫ్రై చేసేస్తున్నా అనమాట. అండ్ ఆలు కర్రీలో కూడా నేనేమి ఆహా! ఓహో! ఇంగ్రీడియెంట్స్ ఏం యాడ్ చేయను. ఓన్లీ సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ అండ్ నేను మ్యాగీ మసాలా అవైలబుల్ ఉంటే మ్యాగీ మసాలా ఏస్తా. లేదు అంటే సాంబార్ మసాలా ఏస్తా. ఎందుకంటే ఇవి 2 మసాలాస్ యాడ్ చేస్తే కర్రీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ తినడానికి యమ్మీ అనిపిస్తది. అండ్ ఇక్కడ బుజ్జి పాపకి తినిపిచ్చేసి పడుకోబెట్టేసిన. అండ్ ఇప్పుడు ఒక 1 అవర్ వరకు అట్లా లేవది అని నేను అనుకుంటున్నా. సో, అప్పుడే నేను ఏమేమి వర్క్స్ ఉన్నాయో పెండింగ్‌వి అవి కంప్లీట్ చేసేసుకుంటా అనమాట. అవన్నీ చూపించడానికి కుదరదు. అండ్ తర్వాత బుజ్జి పాప లేసింది. అండ్ లేవగానే అలా కొంచెం సేపు బయటికి తీసుకొస్తా. ఇవాళే కాదు డైలీ తీసుకొస్తా అనమాట. ఎందుకంటే ఆమెకు కూడా కొంచెం రిఫ్రెష్ ఉంటదని. ఈవినింగ్ అలా కొంచెం సేపు బయట ఆడుతుంటది. అండ్ ఇవాళ ఏంటంటే బుజ్జి పాప వాళ్ళ అక్క కూడా ఉంది. సో, అట్లా ఇద్దరు ఆడుకుంటారు కదా కొంచెం సేపు అనేసి బయటికి తీసుకొచ్చిన. అండ్ చక్కగా ఆడుకున్నారు కూడా కాసేపు. ఆ తర్వాత వెంటనే నేను స్నాక్స్ పెట్టాను. ఎందుకంటే క్రాంకీగా ఉంటది. తినదు కూడా. సో, అట్లా కొంచెం సేపు వదిలేసి మెల్లిగా స్నాక్స్ పెడతా అనమాట. అండ్ ఈవినింగ్ అయితే చాలా చల్లగుంటది బయటకి తీసుకొస్తే. అండ్ బుజ్జి పాప కూడా చాలా రిఫ్రెష్ అయితది. నెక్స్ట్ స్నాక్స్ పెడదామని ఇంట్లోకి తీసుకెళ్ళిన. బనానా పెడుతుంటే అస్సలు తినట్లేదు. ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చిన అనమాట నేను బనానా పెట్టడము. సో, అది అలవాటు తప్పింది. ఇప్పుడు తిను నాన్న అంటే తినట్లేదు. సో, ఎట్టోగట్ట అట్లా కంప్లీట్ చేసి తినిపిచ్చేసినా అనమాట. తినేసింది ఫైనల్లీ కొంచెము. అండ్ నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిందనమాట చూడండి. కొట్టు నాన్న, మళ్ళీ కొట్టు. మళ్ళీ కొట్టే. అండ్ ఇక్కడ బుజ్జి పాప వాళ్ళ అక్క ఉయ్యాల ఊగుతా అని చెప్పి నన్ను ఊపమని చెప్పింది. సో, నేను ఊపుతుంటే నేను ఊపొద్దని చెప్పేసి బుజ్జి పాప ఊపుతదంట. నేను ఎట్లయితే ఊపినానో దాని కాలు పట్టుకొని అట్లనే ఊపుతుంది. అండ్ ఇక్కడ అది ఊగుతదంట చూడండి. లా 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 లా. ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇప్పుడు అది కావాలి. అండ్ తర్వాత నేను బుజ్జి పాపని ఇంట్లో వదిలేసి అమ్మ దగ్గర మళ్ళీ బయటకొచ్చాను. మార్నింగ్ కొన్ని గ్రోసరీస్ మర్చిపోయాను. అండ్ ఇంటికెళ్ళిపోయాను. దీని తర్వాత బుజ్జి పాపకి ఫుడ్ తినిపిచ్చేసిన. ఫుడ్ తినిపిచ్చిన తర్వాత ఇంకా పడుకోబెట్టేయాలి. అండ్ ఇక్కడ వాళ్ళ నాన్న వచ్చేసారనమాట. పడుకోదంట. జో 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 కుక్క పిల్ల జో చిన్నిల్ తల్లి జో. అండ్ ఇవాళ బుజ్జి పాప వాళ్ళ నాన్న తొందరగా వచ్చేసాడు. సో, మమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే డిన్నర్ చేయడానికి. సో, మా డే అయితే ఇలా గడిసిందనమాట. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తా గైస్. ఉంటాను. బాయ్.